నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఇదేమన్నా టొమాటో చట్నీ. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, పెసరట్టులోకి, ఎందులోకి తిన్నా సూపర్గా కాంబినేషన్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఎప్పుడన్నా మనం చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక 3 to 4 days వరకు నిల్వ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుంది. దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 tablespoons ఆయిల్ నేను ఇక్కడ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 spoon అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే ఒక 1 spoon అంతా మినపప్పు కూడా వేసుకొని వీటిని దోరగా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుందాము. ఇందులో నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడేంత వరకు మంచిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులోకి నేను టొమాటోస్ వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 8 మీడియం సైజ్ టమాటాలను ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. మీద నుంచి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి ఈజీగా. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. టొమాటోస్ అన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గించుకొని తీసుకుందాము. ఇలా మధ్యలో కలుపుతూ మంచిగా టమాటాలను మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 spoon అంతా పసుపు కూడా వేసాను. మంచి కలర్ వస్తుంది చట్నీకి. ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఫ్రెష్ కొత్తిమీర ఒక కట్ట తీసుకొని ఇందులోకి వేసేసుకున్నాను అనమాట. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మనకు చట్నీకి. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రము. ఇలా కొత్తిమీర కూడా కొంచెం మగ్గేంత వరకు ఇలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఈ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఇందులో అదంతా కూడా మొత్తం వెళ్ళిపోయే వరకు మంచిగా దీన్ని కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా చల్లారేంత వరకు బాగా చల్లారబెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమం ఒక బౌల్లో నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పోపు కోసం ఇలా పోపు ప్యాన్లోకి కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటిని బాగా వేయించుకొని నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన కమ్మని టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు టిఫిన్స్లోకి ఇలా చట్నీలు ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. మీ అందరికీ ఇష్టమా లేదో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫేవరెట్ చట్నీ ఏదో కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ కూడా చేసుకోండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.